అండి, గుత్తొంకాయ కోసం నేను క్విక్గా ఏం చేస్తున్నానంటే, నేను పల్లీలు కాస్త వేపేసుకున్నానండి. వేపేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే ఒక 1-1.5 స్పూన్ నువ్వులు తీసుకున్నాను. వాటిని కూడా కాస్త డ్రై రోస్ట్ చేసుకున్నాను అండ్ ఈ రెండుకి. నెక్స్ట్ అలాగే నేను ఒక కాస్త కొబ్బరి అండ్ ఒక 1 స్పూన్ ధనియాలు అండ్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి మాత్రం వేసేసి కాస్త ఇది కూడా డ్రై రోస్ట్ చేసేసుకోండి. అండ్ కాస్త వేగాక అవి నేను తీసి పక్కన పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, అదే బాండీలో కాస్త ఆనియన్స్, లైక్ ఒక బిగ్ ఆనియన్స్ ఒక 2 వేసుకుంటున్నానండి. సో చూడండి, ఇవి వేసేసుకొని ఏం చేస్తున్నానంటే, ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి వీటిని కూడా ఒక రెడ్డిష్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అండ్ ఆనియన్ వేసుకున్నప్పుడు నేను ఏం చేశానంటే, కాస్త చింతపండు తీసేసుకొని వాటర్లో నానబెట్టేసుకున్నాను. సో మీ చింతపండు బదులు మీకు కావాలంటే టొమాటో కూడా వాడుకోవచ్చు, అది ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. సో చూడండి, ఆనియన్ నేను ఇలా త్వరగా వేపేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. సో నెక్స్ట్ అవి చల్లారే వరకు నేను ఏం చేశానంటే, వంకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని, సో ఇలా చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, వీటిని ఒక బాండి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని కాస్త ఫ్రై చేయండి. ఎందుకంటే ముందే మీరు డైరెక్ట్గా స్టఫ్ అనేది నింపేసి మీరు స్టవ్ మీద వేస్తే కనుక ఇవి కాస్త మగ్గకుండా ఉంటాయి అండ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఒకసారి స్టవ్ మీద ఒకసారి ఇచ్చేసుకోండి. సో నెక్స్ట్ ఆయిల్ వేసేసానండి. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త వేడయ్యాక మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసేయండి. సో కాసేపు ఉంచేసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా వీటిని పెద్దగా వేసేసి కాస్త ఇది బాగా వేయనివ్వండి. సో చూడండి, నేను ఇలా వేపేసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్గా అయితే నేను వేపుకోలేదు, ఎందుకంటే ఇందులో స్టఫ్ ఫిల్ చేసి మనం స్టవ్ మీద వేస్తేనే ఇవి బాగా టేస్ట్ కూడా వస్తాయి, లేకపోతే చాలా చప్పగా అయిపోతాయి. సో నేను కాస్తానే వేపుకున్నాను. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఒక చిన్న జార్ తీసేసుకొని అందులో నేను వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేస్తున్నాను. అండ్ అందులోకి వేపుకున్న నువ్వులు, ఆ తర్వాత కొబ్బరి, ధనియాలు అండ్ జీలకర్ర వేపుకున్నవి వేస్తున్నాను. సో వీటిని ఏం చేయండి అంటే, గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, అట్లా గ్రైండ్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఇంకో జార్ పెట్టేసుకొని అందులో నేను వేపి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అది వేసాను. అందులోకి ఏం చేయండి అంటే, కాస్త పసుపు, ఇది ఏంటంటే షాజీరా, కాస్త ఇలాచీలు 4, ఒక 3 లవంగాలు వేస్తున్నాను. సో వీటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇది కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ అయ్యాక నేను నానబెట్టి పెట్టుకున్నాను కదండి చింతపండు, అది కూడా వేసేసుకోండి. చింతపండు వేసుకున్నాక ఇందులోకి ఏం చేయండి అంటే, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ అందులోకి కారం, పులుపు వేస్తున్నాం కాబట్టి మీరు కాస్త కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఒక 2-2.5 స్పూన్స్ వరకు వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, అండ్ మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, అది ఇలా అన్నీ వేసేసుకున్నాక ఏం చేయండి అంటే, గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ అయ్యేటప్పుడు కాస్త వాటర్ అనేది అవసరం పడతాయండి, కొన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. సో చూడండి, మీకు ఈ కన్సిస్టెన్సీలో ఇంకా గ్రైండ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇదే టైంలో కాస్త వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ నేను వేపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అందులోకి ఆ స్టఫ్ని ఫిల్ చేసుకోండి. చూడండి, ఇలా కంప్లీట్గా నేను ఫిల్ చేసేసుకున్నాను వంకాయల్లోకి. అండ్ నేను కాస్త మిగిలింది, సో ఇది నేను తర్వాత వేస్తాను. సో నెక్స్ట్ ఏం చేయండి అంటే, బాండీ అది పెట్టేసుకున్నాను. సో అందులోనే ఏం చేయండి అంటే, ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలోకి ఏంటంటే కాస్త మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేస్తున్నాను. అది కాస్త వేడి కానివ్వండి. సో ఇది కాస్త వేడయ్యాక ఇందులోకి నేను కాస్త ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేడి. నెక్స్ట్ 1-2 ఒక బగారా వేసుకున్నానండి. దీనివల్ల మనకు టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్
కాస్త పసుపు వేసుకోండి. సో అంతే అండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మీరు ఓపెన్ చేసి పెట్టుకున్న వంకాయలు అందులో వేసేసుకోండి. సో చూడండి ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయండి అంటే లిడ్ పెట్టేసి కాసేపు వాటిని మగ్గనివ్వండి. మధ్యలో ఏంటంటే ఒక 1-2 టైమ్స్ అనేది కలిపేసుకోండి. ఇది కాస్త మగ్గాక నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇందాక మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదండి, అది నేను అందులోకి వేసేస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకోండి. సో ఒకసారి కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇంకా లిడ్ పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేయండి అంటే వాటర్ యాడ్ చేయకండి. కాసేపు అయితే ఏం చేస్తుందంటే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసి కలిపేసుకోండి. కలిపేసుకున్నట్టు ఇంకా లిడ్ పెట్టేసుకుని ఇంకా మీడియం సిమ్లో పెట్టేసి ఇంకొక 5-10 మినిట్స్ మగ్గనివ్వండి స్లోగా పెట్టేసుకొని. సో చూడండి ఎంత బాగా అయిపోయిందో ఉడికాక కర్రీ అనేది. మనకి ఆయిల్ అనేది కూడా పైన తేలిపోతుంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది మనకు ముక్క అనేది కూడా. అంతే అండి, వేడి వేడి అన్నంతో తినడం మన చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ అస్సలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొత్త యూట్యూబర్స్కి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ దించే ముందు నేను ఏం చేస్తాను, కొత్తిమీర వేసుకుంటున్నానండి గార్నిషింగ్ కోసం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. సో ఇంకొక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.